డీటెయిల్స్ చూస్తే ఆగస్టు 15 నుంచి అక్టోబర్లోగా 4000 చొప్పున 2 పడకల గదుల ఇండ్లు పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ హస్తనాపురంలోని లబ్ధిదారులకు కన్వెన్షన్ డిడ్ పత్రాలు పంపిణీ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3000 కుటుంబాలకు 3 లక్షల రూపాయలు సాయం అందిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజల అవసరాల దృష్ట్యా ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం పూర్తయిందన్న కేటీఆర్ అతి తక్కువ ఖర్చుతో భావ్య వలయం చుట్టూ 159 కిలోమీటర్ల మెట్రోకు ప్రణాళికలు రచించినట్టు వివరించారు. త్వరగా భూసేకరణ పూర్తి చేసి మొత్తంగా 314 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని 4 ఏళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పక్కా ఇళ్ల విషయంలో కూడా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు ఆయన ఖండించారు. కనబడతా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా, వాళ్ళకు కూడా ఇష్యూ లేకుండా చేసే విధంగా ఆగస్టు 15 నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో 1,00,000 కుటుంబాలకు అక్టోబర్ లోపల పంచబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇండ్లు పూర్తయినాయి. మేము అలాట్మెంట్ ఒకటి చేసుకుని దాదాపు నియోజకవర్గానికి 4,000 చొప్పున ఆ రకంగా ఇండ్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాంతో పాటు గృహలక్ష్మి అనే కార్యక్రమం ప్రారంభమైంది. మన ప్రభుత్వమే తీసుకుంది. ఎవరికైనా పట్టా ఉండి సొంత జాగా ఉండి వారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, అది కూడా నియోజకవర్గానికి ఒక 3,000 చొప్పున అది కూడా ప్రారంభం అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఒక్క ఎల్బీ నగరే ఉదాహరణగా తీసుకుంటే మీకు దాదాపు డబుల్ బెడ్రూమ్